హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు నాని స్వాతి లాగ్స్. ఈరోజు ఏం చేస్తున్నాను తెలుసా? క్యారెట్తో లవ్వలాడు చేస్తున్నానండి. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను. క్యారెట్స్ చాలా ఉన్నాయి మా ఇంట్లో, అలా వేస్ట్ అయిపోతున్నాయి. సో కర్రీ అని జ్యూస్ అని చేస్తూనే ఉన్నాం అనే రొటీన్ కదా, సో స్వీట్ చేద్దాం అనిపించింది. సో అలా క్యారెట్తో లవ్వలాడు వెరైటీగా చేశానఅనమాట. సో క్యారెట్స్ ఒక 5-6 తీసుకున్నానండి, బాగా తురుముకున్నాను. తురిమితే నాకు 2 కప్పులు క్యారెట్ వచ్చింది. అలాగే ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి, ఇలా కట్ చేసుకున్నాననమాట. సో తర్వాత ప్యాన్ పెట్టుకున్నాను. ఈ నెయ్యి గమనించారా? నేను ఇంట్లో చేసిన నెయ్యి అనమాట. ఈ కొంచెమే ఉంది, 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. అలాగే మనం ఏ కప్పుతో కలుచుకుంటామో ఆ కప్పుతోటే అనమాట గోధుమ నూక తీసుకోవాలి. సో ఒక కప్పే కాదండి, 2 కప్పులు తీసుకుంటే బాగుంటుంది. సో నాకు తెలియదు కదా, సో ఒక కప్పే తీసుకున్నాను. ఏమైందంటే క్యారెట్స్ ఫ్లేవర్ అనమాట తెలుస్తుంది, అంతేని. టేస్ట్ అయితే బాగుంటుంది. ఆల్రెడీ క్యారెట్లో స్వీట్ ఉంటుంది కాబట్టి మనం కొంచెం వేసుకుంటే బాగుంటుంది. అయితే మరి అదే ప్యాన్ పెట్టుకొని కొంచెం బెల్లం ఉంది కదా, అది కూడా వేసుకోండి. ఇలా కలిపిన తర్వాత కొంచెం ఉంటుంది, ఒక స్పూన్ వాటర్ వేసుకొని బెల్లం కరిగిన దాకా కలుపుతూ ఉండాలి. ఈలోపు మీరు ఎలాచీ పౌడర్ ఉంటుంది కదా, సో ఉంటే ఓకే అదైనా వేసుకోండి, లేకపోతే ఎలాచీ అయినా దంచుకోండి. సో నేను ఈ రెండు కాకుండా ఎలాచీలు అలా చించి అలా వేస్తాను అనమాట. సో మేము అంటే వేస్ట్ కాకూడదు కదా టైము, సో అందుకే అనమాట. ఆ తర్వాత కలుపుకొని క్యారెట్ తురుము ఉంటుంది కదా, అది మొత్తం వేసుకోవాలండి. సో అలా కలుపుతూ ఉండాలన్నమాట. ఆల్రెడీ క్యారెట్లో వాటర్ చాలా ఉంటుంది. అలా కలుపుతూ ఒక 5 మినిట్స్ వదిలేయాలన్నమాట. మనం గోధుమ నూక ఆల్రెడీ పక్కన పెట్టేసుకున్నాం కదా, కొంచెం కలుపుకోవాలన్నమాట, ఏమైనా ముద్దలు కట్టేసినట్టుగా ఉంటుందేమో అని. సో తర్వాత ఈలోపు క్యారెట్ కూడా దగ్గరికి అయిపోయిందండి. అప్పుడు గోధుమ నూక వేసి ఇంకొక 5 నిమిషాలు కలుపుతూ ఉండాలి. అప్పుడు ఉండ చుట్టాలన్నమాట. మనం పట్టుకుంటే ఉండ అయితే ఓకేనండి, లేకపోతే ఇంకొంచెం 5 మినిట్స్ అలా కలుపుతూ ఉండాలి, అడుగు పట్టకుండా. చాలా బాగుంటుంది. అవును, మీరు ఎప్పుడైనా క్యారెట్తో లవ్వలాడు ట్రై చేశారా? ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అవును, మీకు తెలుసా తెలీదో కామెంట్ చేయండి. అయితే ఇప్పుడు వండు చుట్టానండి, నాకు వండు వచ్చిందనమాట. తీసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఎందుకు అంటే వేడి మీద వండు చుట్టలేం కదా. తర్వాత కొంచెం చల్లగైందంటే ఇలా రౌండ్ చేస్తే చాలు, వండలు బాగా వస్తాయి అనమాట. చూసారా, నాకు తక్కువ అయిపోయింది, నాకు క్యారెట్ ఎక్కువ అయిపోయింది అనమాట. సో మీరైతే 2 కప్పులు తీసుకోండి. 2 కప్పులు క్యారెట్‌కి 2 కప్పులు నూకైతే సరిపోద్దండి. చాలా బాగుంటాయి అనమాట, సమానంగా ఉంటుంది. నాకైతే క్యారెట్ ఎక్కువైపోయింది. సో మేము ఇలా ఉండ్రాలు చుడుతున్నప్పుడు మా పిల్లలు వచ్చి నాకు కావాలి నాకు కావాలని అడిగారనమాట. సో ఒక్కొక్కటి తిన్నామనమాట. మాకు మొత్తం 28 వచ్చాయండి మేము తినగా. చాలా బాగున్నాయి టేస్ట్. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజులైనా బాగానే ఉంటాయండి. మా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.